శౌర్య కోసమని చెప్పి దీప, కార్తీక్ వాళ్ళు కోర్ట్‌కి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న దీప అయితే చాలా టెన్షన్ పడిపోతూ అక్కడ నించొని ఉంటుంది. ఇంతలో అక్కడికి జ్యోత్స్న వాళ్ళ గ్రానీ కూడా వస్తూ ఉంటారు. అది చూసిన దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అలా చాలా టెన్షన్ పడిపోతూ అక్కడ నించొని ఉంటుంది. అది చూసిన కార్తీక్ అయితే ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? మీరేమీ టెన్షన్ పడకండి. నరసింహ మిమ్మల్ని ఎంత హింసించాడో అది చెప్తే చాలు. నా తర్వాత కోర్టే చూసుకుంటుంది అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే సరే అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే మీరు అన్నీ నిజాలే చెప్పండి. ఏమీ దాయకుండా కోర్టుకి నిజం చెప్తే కోర్టే తర్వాత చూసుకుంటుంది అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ గ్రానీ అయితే అవును దీప నువ్వేం చెప్పినా సరే నిజం చెప్పావంటే కోర్టే న్యాయం చెప్పుతుంది అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే మీరెందుకు ఇక్కడికి వచ్చారు? నేను ఎవరిని రావద్దని చెప్పాను కదా! అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ గ్రానీ అయితే అదేమీ లేదు. దీప కోసం న్యాయంగా ఉందామని, దీప వైపు నించుందామని వచ్చాము అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే నేను అత్తయ్యకి చెప్పాను కదా! ఎవరిని రావద్దు, ఎవరిని పంపించొద్దు అని చెప్పి. అయినా ఎందుకు వచ్చావు జోష్న ఇక్కడికి? అని చెప్పేసైతే జోష్నను అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే నువ్వు దీప కోసం ఎలా న్యాయంగా నించుందామని వచ్చావో మేము కూడా అలాగే వచ్చాము. అంతేగాని ఇంక దేనికి రాలేదు బావ అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. అయినా నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు బావ? హాస్పిటల్‌కి వస్తామంటే హాస్పిటల్‌కి వద్దంటావు. ఇప్పుడు కోర్టుకు వచ్చినా సరే కోర్టుకు వద్దంటున్నావు. నువ్వు ఒక్కడివే ఎందుకు రావాలనుకుంటున్నావో నాకు అర్థం కావటం లేదు. దీపకు నువ్వు ఒక్కడివే ఉన్నావనుకుంటున్నావా ఏంటి? మేము కూడా దీపకు తోడుగా ఉన్నామని తెలియాలి కదా మరి. అందుకే ఇక్కడికి వచ్చాం కదా గ్రానీ అని చెప్పేసైతే వాళ్ళ గ్రానీ వైపు చూసి మాట్లాడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్